నువ్వు మ్యూజిక్ వదిలేస్తావా లేక నేను మీ అమ్మ ప్రాణాలు వదిలేయాలా? నాన్న నేను ప్రాణం అని చెప్పినందుకు ఆనందపడాలో, ఆ ప్రాణం వదిలేనా అని అడిగినందుకు బాధపడాలో అర్థం అవ్వట్లేదు. నాన్నంత మాట ఎందుకన్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదే. ఏరా, ఎక్కడి నుంచి? ప్రాక్టీస్ నుంచి నాన్న. ఎల్లుండి కాన్సర్ట్ ఉందిగా. రేపు ఎగ్జామ్ కూడా ఉందిగా, దాని సంగతి ఏం చేసావు? ఎగ్జామ్ మార్నింగ్ కదా నాన్న, వెళ్ళి రాసి అటు నుంచి అంటే మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్తాను. ఏం ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ ఎలా రాస్తావురా? మీరే కదా నాన్న చెప్పారు, దేవుడు అప్పుడప్పుడు మనకు పరీక్షలు పెడతాడు, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని. అలాగే ఎదుర్కొంటాను. నువ్వేం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి ఎదుర్కోవడానికి కాదు, కష్టపడి చదివి ఎదగడానికి నేను ఎగ్జామ్ రాయమన్నాను. నిన్న ఐఏఎస్ గార్డ్ చూడాలన్నది నా కళ. అయితే మేల్కోండి నాన్న, అక్కల్లోంచి మేల్కోండి. రాక్ స్టార్ అవ్వాలనేది నాకు గోల్. ఒకసారి గోల్ అంటూ సెట్ చేసుకున్నాక డేవియేట్ అవ్వకూడదని మీరే కదా నాన్న నాకు చెప్పారు. ఎప్పుడు చూడు మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. ఏమైందిరా నీకు? ఏం చేస్తారో మ్యూజిషియన్ అయ్యి? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మ్యూజిక్ అన్నం పెట్టదు. అన్నం పెట్టడానికి అమ్ముంది కదా నాన్న. నేను సీరియస్గా మాట్లాడుతున్నా. అర్థమవుతుంది నాన్న. నన్ను పెంచిన మీరు నాకు ఏది ఇష్టమో ఏది కష్టమో అర్థం చేసుకోలేకపోయినా మీ చేతిలో పెరిగిన నేను మీరు హ్యాపీగా ఉంటే ఎలా ఉంటారో, కోపంగా ఉంటే ఎలా ఉంటారో అర్థం చేసుకోగలను. ఇదిగో ఈ మాటలు ఆ పాటలు మానేస్తే బాగుపడతావు. బాగుపడటం అంటే ఇష్టంగా బ్రతకడం నాన్న, ఇష్టాలకు దూరంగా బ్రతకడం కాదు. నేను నీతో ఆర్గ్యూ చేయాలనుకోవట్లేదు. నేను ఆర్గ్యూ చేయట్లేదు నాన్న, మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అర్థం చేసుకోండి నాన్న ప్లీజ్. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. ఇప్పటిదాకా చెప్పిన మాటలు చాలు. ఇప్పుడు ఒకే మాట చెప్పు, మ్యూజిక్ వదిలేస్తావా లేదా? మ్యూజిక్ నా ప్రాణం నాన్న, వదిలేయమంటారా నా ప్రాణాన్ని? బెదిరిస్తున్నావా? అయితే ఇది విను, నువ్వు మా ప్రాణం రా. నువ్వు మ్యూజిక్ వదిలేస్తావా లేక నేను మీ అమ్మ ప్రాణాలు వదిలేయాలా? మ్యూజిక్ వదిలేయాలా? మ్యూజిక్ వదిలేయాలా? ఇప్పటిదాకా తన రంగుల ప్రపంచంలో బ్రతికిన ఈ కుర్రాడు ఇక నుంచి తన కళ్ళు కలని కలను నెరవేర్చడానికి కళ్ళు మూసుకొని పరిగెడతాడు. తన ప్రాణం అనుకున్న మ్యూజిక్ని వదిలేసి ప్రాణమున్నంత కాలం ప్రాణాలతో ఉన్నట్టు నటిస్తాడు. జీవితాంతం బ్రతుకుతున్నట్టు నటించే ఈ నటనలో జీవిస్తూనే ఉంటాడు. వాళ్ళకు నచ్చింది చేయలేక, పేరెంట్స్ చెప్పినట్టు ఉండలేక చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటుంటే ఇంకా చాలామంది ఇలా అబద్ధపు బ్రతుకులో జీవిస్తున్నారు. మీరు చెప్పింది కరెక్టే, చదువు జీవితాన్ని ఇస్తుంది. కానీ చదువు ఒకటే జీవితం కాదు, మాకున్నది ఒక్కటే జీవితం. మాకు నచ్చిన ఫీల్డ్లో మమ్మల్ని వెళ్ళనివ్వండి. మా జీవితానికి ఒక అర్థం అంటూ ఉండాలిగా. పుట్టామా, సర్టిఫికెట్ సంపాదించామా, పోయామా అంటే ఎలా? రెక్కలు కట్టేసి ఎగరమంటే పక్షులు కూడా ఎగరలేవు. అలాంటిది మా ఇష్టాలకు సంఖ్యలేసి ఎదగమంటే మేము మాత్రం ఎలా ఎదుగుతాం? ఒక్కసారి మాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసి చూడండి. అద్భుతాన్ని మీకు పరిచయం చేస్తాం. ఎదగడం అంటే ఏంటో చూపిస్తాం.
పిల్లల ఇష్టాల్ని అర్థం చేసుకునే ప్రతి తల్లిదండ్రులకి ఈ చిత్రం అంకితం. మీ కలల్ని కోరికల్ని మా మీద రుద్దటం మానేసి మమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలు పెడితే శుభం.